గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సార్. ఇది మేము రీజనల్ టెక్ ఫెస్ట్ అనేది ఈస్ట్ గోదావరి రీజియన్లో ఉన్న పాలిటెక్నిక్స్, గవర్నమెంట్ ప్రైవేటు పాలిటెక్నిక్స్ స్టూడెంట్స్ ప్రిపేర్ చేసిన ప్రాజెక్ట్స్ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నామండి. ఇది స్టేట్లో అన్ని రీజియన్స్ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ని ప్రకారం రీజియన్ వైజ్ చేసి ఇక్కడ ఈ రీజియన్కి ఆంధ్ర పాలిటెక్నిక్ కండక్ట్ చేయమని సెలెక్ట్ చేశారు. ఇక్కడ మాకు 28 పాలిటెక్నిక్స్ ఉన్నాయండి. గవర్నమెంట్ 8, రిమైనింగ్ 20 ప్రైవేట్ పాలిటెక్నిక్స్. అందరూ స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి ఈ ప్రాజెక్ట్స్ తయారు చేయడం జరిగింది. వీళ్ళ యొక్క ఇన్నోవేటివ్ ఐడియాస్ మనం పబ్లిక్కి, మిగిలిన 9th, 10th క్లాస్ స్టూడెంట్స్కి చూపించాలనే ఉద్దేశంతో ఇది కండక్ట్ చేశాము. ఇది గత 10 ఇయర్స్ నుంచి జరుగుతూ ఉందండి. ఇది సెకండ్ టైం మా దగ్గర కండక్ట్ చేసింది. ఇంతకుముందు బెస్ట్ ప్రాజెక్ట్స్ చాలా వచ్చినాయి. వాటిని ఇంప్లిమెంట్ చేయడం, మా ఎంటర్ప్రైజెస్ తీసుకుని ఎంకరేజ్ చేయడం జరిగింది. మేము గత సంవత్సరం అంటే 2 years స్టార్ట్ చేస్తాము. గత 2 years నుంచి మేము కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఈ ప్రైజెస్ అనేది లాస్ట్ ఇయర్ పెట్టడం జరిగింది. ఈ డిపార్ట్మెంటు ఈ పబ్లిక్ మన స్టూడెంట్స్ని మోటివేట్ చేయడానికి ప్రైజ్ మనీ అనౌన్స్ చేసిందండి. రీజనల్ లెవెల్లో ఫస్ట్ ప్రైజు 25,000, సెకండ్ ప్రైజు 10,000 ఇవ్వడం జరిగింది. ఈ ప్రతి రీజియన్లో 20 ప్రాజెక్ట్స్ని సెలెక్ట్ చేసి స్టేట్కి కండక్ట్ చేస్తాము. అది హెడ్ ఆఫీసు విజయవాడలో ఉంది. అది విజయవాడలో జరుగుతుంది. స్టేట్ లెవెల్ టెక్ ఫెస్ట్లో కూడా ప్రైజెస్ ఉన్నాయండి. దానికి ఫస్ట్ ప్రైజు 1 lakh రూపీస్, సెకండ్ ప్రైజు 50,000 రూపీస్, థర్డ్ ప్రైజు 30,000 రూపీస్ ఇవ్వటం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్స్ని అంటే ఈ రీజనల్ టెక్ ఫెస్ట్ అయిన తర్వాత మేము ఈ పిల్లల్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోమని మోటివేట్ చేసి మేము స్టేట్ లెవెల్కి పంపించడం జరుగుతుందండి. ఈ సక్సెస్ వలన పబ్లిక్ అందరికీ ఈ పాలిటెక్నిక్ గురించి తెలియటము, అంటే ఈ పాలిటెక్నిక్ వచ్చిన స్టూడెంట్స్ చాలా లో ప్రొఫైల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారండి. కానీ స్టూడెంట్స్ ఐక్యూ లెవెల్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. మాకు ఈ కండక్ట్ చేయటం వలన బెస్ట్ స్టూడెంట్స్ కాలేజెస్కి అటెండ్ అవుతున్నారు. మాకు లాస్ట్ ఇయర్ 660 మంది ఈ ప్లేస్మెంట్స్కి వేరియస్ లిమిటెడ్స్ కంపెనీస్ వచ్చి సెలెక్ట్ చేసుకుంటే 490 స్టూడెంట్స్కి డైరెక్ట్ ప్లేస్మెంట్స్ వచ్చినాయండి. అందులో 2 స్టూడెంట్స్కి 9.6 lakhs ప్యాకేజీ పర్ యానం, 4 స్టూడెంట్స్కి 8.6 lakhs ప్యాకేజీ రావడం జరిగింది. ఇది మేము కండక్ట్ చేయడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మేము రేపు ఫైనల్గా ఈ బెస్ట్ ప్రాజెక్ట్స్ అనేవి బయటకు వస్తాయండి. వాల్డేటరీ ఫంక్షన్లో అవి అనౌన్స్ చేస్తాం. వచ్చినాయండి. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ప్రాజెక్ట్ చేశారు. మా దగ్గర 7 బ్రాంచెస్ ఉన్నాయి. ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ ఇవన్నీ చేసినాయండి. ఇందులో మేము అంటే మన ట్రైన్ యాక్సిడెంట్ కంట్రోలు అనేది ఒకటి ఉంది. అలాగే ఇక్కడ ప్యాడీ అంటే మనకి రైనీ సీజన్లో ఎక్కువ రైన్ వచ్చి ప్యాడీ ఇదైపోతుంది. దాని కంట్రోల్ కూడా మా వాళ్ళు చూశారు. అండ్ యూటర్న్ సిగ్నల్ అంటే మనకి ట్రాన్స్పోర్టేషన్లో సిగ్నల్స్ స్ట్రైట్, లెఫ్ట్, రైట్ అనేది ఉన్నాయి. యూటర్న్ సిగ్నల్స్ మా వాళ్ళు చేయడం జరిగింది. అది మేము బెస్ట్ ప్రాజెక్ట్ అవుతుందేమని మేము ఆశిస్తున్నాము.
Fest 2024. After that, we will continue this program here. Polytech Fest 2024-25. M. Janardhan Rao garu. Congratulations, sir, for opening this Polytech function. Thank you, sir. Mohan Ragar, thank you very much for inaugurating my work. అన్న దగ్గరికి వెళ్ళకుండా ఒక డిస్టెన్స్ లో ఆగి వాటర్ అనేది స్ప్రింకిల్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఆటోమేటెడ్ రోబోట్. స్ప్రింకిల్ డైరెక్షన్ ప్రెస్ వాళ్ళు అసలు వదలరు కదా. ప్రాజెక్ట్ అయితే ఉండు సార్ ప్రాజెక్ట్ స్వామి సార్ మీరు ఏ కాలేజ్? నియర్లీ 8 డికేట్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న సర్వీస్ చేస్తున్న ఆంధ్ర పాలిటెక్నిక్ రెండోసారి టెక్ ఫెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. కాకినాడలో ఎడ్యుకేషన్ పర్పస్గా జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ తర్వాత ఆంధ్ర పాలిటెక్నిక్ ఎంతోమంది అభ్యున్నతికి తోడ్పడింది. ఇంజనీరింగ్ చేయలేని వాళ్ళు డిప్లొమాతో స్టార్ట్ చేసి ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్నారు. సో ఈ ఫెస్టివల్ని టెక్ ఫెస్ట్ని కండక్ట్ చేయడానికి ప్రిన్సిపల్ జనార్దన్ రావు గారు, వేరియస్ డిపార్ట్మెంట్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్స్ చాలా వెల్ ఆర్గనైజ్డ్గా దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. జస్ట్ టెక్ ఫెస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. హ్యావ్ లుక్ ఆల్ ద ఐటమ్స్ అన్నీ చూసిన తర్వాత రేపు ఆఫ్టర్నూన్కి దీనిలో ఫైనల్ డిసిషన్ తీసుకుంటారు. ఎక్స్పర్ట్స్ అందరూ రివ్యూ మెంబర్స్ అందరూ బేసికల్గా వీళ్ళ లెవెల్ ఏంటంటే 10th క్లాస్ దాటి డిప్లొమాలు ఇప్పుడే ఉన్నారు కాబట్టి ఇట్ టేక్స్ టైం. వాళ్ళ నాలెడ్జ్ కానీ వాళ్ళ కెపాసిటీ కానీ స్ట్రెంగ్స్ కానీ అబ్జర్వేషన్లో గైడెన్స్లో చేస్తుంటారు కాబట్టి మనం దీన్ని మరీ హై లెవెల్ తీసుకోకూడదు. బట్ ఇన్నోవేటివ్ ఐడియాస్ అన్నవి చాలా ఉన్నాయి ఇక్కడ ఉన్నదాన్ని డెవలప్ చేయడానికి. అట్లీస్ట్ కంట్రిబ్యూషన్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఈ లెవెల్. తర్వాత ఇంకా డిగ్రీ చేయాలి, పీజీ చేయాలి, పిహెచ్డీ ఇంకెంత ఉంది జర్నీ. ఇట్ ద బిగినింగ్ ఆఫ్ ది జర్నీ. డెఫినెట్లీ ఎవ్రీబడి విల్ ఎంకరేజ్ దెమ్. We wish all the best.